పల్నాడు జిల్లా కారంపూడి పల్నాటి వీరుల ఉత్సవాల్లో అపశృతి చోటు చేసుకుంది. ఉత్సవాల్లో చివరి రోజు అయిన కలిపాడు రోజు కరెంట్ షాక్ ఘటనతో ఒకరు మృతి చెందారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాం. దైవలు కడిగేందుకు ఆచారవంతులు నాగులేరులో దిగటంతో అదే సమయంలో విద్యుత్ ఫైర్ తగిలి పడటంతో ఇద్దరు ఆచారవంతులు విద్యుత్ షాక్కు గురయ్యారు. ఇద్దరిని స్థానిక ప్రైవేట్ హాస్పిటల్కు తరలించగా చికిత్స పొందుతూ చిలకలూరిపేటకు చెందిన పల్లపు జాల నరసింహ మృతి చెందారు. మరొకరు ప్రకాశం జిల్లా పుల్లల చెరువుకు చెందిన ఆచారవంతుడు అంకారావుగా గుర్తించారు. అంకారావు పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం ఉఠావుటిన గుంటూరుకు తరలించారు. పల్నాటి ఉత్సవాలలో ఒక్కసారిగా ఇలాంటి సంఘటన చోటు చేసుకోవడంతో ఆచారవంతులకు పల్నాడు పీఠం తీవ్ర దిగ్భ్రాంతితో ఉన్నారు. తీసేసి వీళ్ళు పాపేతలకి ఆయన లా నుండి రాలేక ఎమ్మనే వీళ్ళు మొత్తం 5-6 కరెంటు బాంగల్ని దూకేశారు. ఒక ఆయన ఎమ్మనే బయటకు తీశారు. రెండో ఆయన పాపం లా నుండి ఆయన దొరికేతలకి ఒక 20 నిమిషాల నుంచి అరగంటలో టైం పట్టింది. మునిగిపోయి కాన రాలేదు. అందువల్ల ఆయన కొంచెం ఇబ్బంది అయింది. ఇక్కడ తెచ్చిన ఆయన ఒడ్డు మీద పండేసిన ఆయన కొద్దిగా వచ్చితే లైట్ గా కొంచెం శ్వాస అనేది ఆడుతుంది. ఎనచిక్క ఆయన మాత్రం పాపం ఏం లేదు. నేను అటు నుంచి వస్తుంటే వైర్ తెగిపడింది. వైర్ తెగిపడిన తర్వాత అటు చూస్తేనేమో చాలా మంది ఉన్నారు నీళ్ళలో. ఇదేమో వైర్ తెగిపడిన తర్వాత నేనేం చేశాను, ఏదైతే అదేదని చెప్పేసి కర్ర తీసుకొని అవి కొట్టా, వైర్లు కొట్టా. ఫస్ట్ వైర్ కొట్టినప్పుడు ఏం లేదు, మూడో వైర్ కొట్టినప్పుడు బట్టి నాకు జిమ్ అని కొట్టింది. ఇంకా కర్ర వదిలిపెట్టేసి నేను పక్కకు వచ్చేసాను.